ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన అంతలో మీకు బెస్ట్ మూవీ ఏది? ఆర్ డైరెక్టర్ ఏది అంటే ఏం చెప్తారు? డైరెక్టర్. బెస్ట్ మూవీ అని కాదండి. ఇప్పుడు మేము చేసిన సినిమాల్లో కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు నేను. 'ఇడియట్' ఉంది. రైట్. పాత సినిమా మన పూరి జగన్నాథ్ గారు. 'ఇడియట్'లో ఒక కుర్రోడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే చెప్పడానికి భయపడతాడు. అవును. బట్ మళ్ళీ కమిషనర్ కూతురు. దాంట్లో ఏంటి డైరెక్ట్‌గా వెళ్ళి చెప్తాడు. కమిషనర్ కూతుర్లకు మొగుళ్ళు రారా రారా అంటాడు. అంటాడు. అవును. అది ఎవరు చెప్పలేరు లైఫ్‌లో. అది ఒక ఫ్యాంటసీ ఫిలిం. అది క్యారెక్టరైజేషన్ నచ్చింది మాకు. రైట్. అలాగే 'బొమ్మరిల్లు' ఉంది. ప్రతి తండ్రి అందరూ మంచివాళ్ళే. తండ్రి కూడా మంచోడే. మంచోడే. బట్ తండ్రి ఎప్పుడు కొడుకుని అవ్వకూడదని చెప్పి చూసుకుంటాడు సార్. అది ఎక్కడ మనకు కనెక్ట్ అవుద్ది. రైట్. 'పరుగు' ఉంది. ఒక కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోతే పడే బాధ ఉంటుంది సార్. అది మనం కనెక్ట్ అవుతాం ఎక్కడో మన లైఫ్లో ఇలాగ ఉంటుందని. డాడీ కానీ ఇప్పుడు 'ఆనంద్' ఉంది. 'గోదావరి' ఉంది. మేము ఎడిట్ చేస్తున్నప్పుడు ఫీల్ అయ్యాం. ఎవరైనా మనల్ని పెళ్లికి పిలిస్తే మనల్ని తీసుకెళ్తే బాగుంటుందని. గోదావరిలో మంచిగా బోట్లో. నేను కాలేజ్కి అయితే వెళ్ళలేదు. కాలేజ్ ఎంత బాగుంటుందా అని ఫ్యాంటసీ హ్యాపీ డేస్ లో శేఖర్ కమల గారి. అలాగండి అవన్నీ. ఇప్పుడు 'ఫిదా' ఉంది. 'ఫిదా'లో కూడా తండ్రి కూతురు రిలేషన్షిప్. ఇప్పుడు నాకు ఒక పాప ఉంది కాబట్టి నేను కనెక్ట్ అయ్యా. అలా అవి కనెక్ట్ అవుతామండి. ఎక్కడో సినిమాల్లో ఫీల్ అవుతాం. గీతగోవిందం ఉంది. ప్రతి సినిమాలో హీరోయిన్ ఏడిపిస్తాడు కానీ హీరోయిన్ ఏడిపించిన సినిమా ఎక్కడ చాలా రేర్. అవును. మేడం అనడం అనేది నాకు చాలా నచ్చింది. ఓకే. దేవన్ నేను చూసిన అన్నాను సూపర్ హిట్ అవుతుంది సార్ ఇది అన్నా. అలా అవి కనెక్ట్ అవుతామండి సినిమాలు. పర్సనల్గా మనకి ఎక్కడో కనెక్ట్ అయ్యి మన ఫ్యాంటసీ లాగా అనిపించింది అనుకోండి. అది పెద్ద సినిమా అవుద్దని మా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసాయి కదా సార్, మనం సినిమాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓటీటీలో వచ్చేసాయి. మరి మీరు సినిమాకి చేసే ఎడిటింగ్ ఓటీటీకి చేసే ఎడిటింగ్ లో డిఫరెన్స్ ఉంటుందా? ఏమున్నది, కథే అండి. ఓకే. కథ ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నావా, ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తాం అనేది చూసుకుంటాం. మేము మేజర్ గా చూసేది ఏంటంటే ఫస్ట్ 5 minutes ఆఫ్ ది ఫిలిం. మీరు డిసైడ్ చేస్తారా సినిమా థియేటర్కి వెళ్తారా లేదా ఓటీటీకి వెళ్తే బాగుంటుందా? చెప్తాం. యాజ్ ఎడిటర్ గా చెప్తాం. చెప్తారు వాళ్ళు. ఓటీటీకి బాగుంటుందండి ఈ ఫిలిం, లేదా సినిమాకి కష్టం అండి అని చెప్తాం. ఓకే. ఫిలిం థియేటర్కి కష్టం అండి అని చెప్తాం. అలాంటివి చెప్తాం. మీరు ఇంత ముక్కుసూటిగా చెప్తుంటే అంటే వాళ్ళు తీసుకునే దాంట్లో ఏమి ఇబ్బందికరంగా ఉండదా? ఎప్పుడైనా సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఉండదండి. ఎప్పుడో ఉంటాయి, మాకు జరిగాయండి. ఓకే. మేము రక్తం పెట్టి రాసామండి, మీరు ఈజీగా చెప్తున్నారా అంటారు. అందరూ రాస్తారు కదండి. మా ఒపీనియన్ చెప్తున్నాం, మీ ఇష్టం తీసుకుంటే తీసుకోండి. మాలాంటి 10 మంది ఉండొచ్చు కదా థియేటర్లో. నాకు నచ్చలేదు, నాలాంటి వాళ్ళు 10 మంది ఉండొచ్చు కదా, వాళ్ళకి నచ్చినట్టు చేయండి అంటాం. ఇది మేము ఎక్కడ నేర్చుకుంటాం అంటే ఫిలిం మన రామనాయుడు సురేష్ ప్రొడక్షన్స్లో నేర్చుకున్నాం. వాళ్ళు ప్రతి ఒక్కరిని అడుగుతారు సినిమా చూసిన తర్వాత. ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకుంటారు. బాగాలేదు అన్నారంటే వాళ్ళని కూర్చోబెట్టి ఎందుకు బాగాలేదు అది చిన్న పెద్ద అని చూడండి. ఓకే, రివ్యూ తీసుకుంటారు. ఎందుకు బాగాలేదు ఫర్ బెటర్మెంట్. అలా తీసుకొని అందుకు అవన్నీ మాకు లెసన్స్ లా ఉంటాయి. ఈ రామనాయుడు స్టూడియోస్ కి వచ్చిన తర్వాత మీకున్న బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? సురేష్ ప్రొడక్షన్స్ నుంచి కానీ ఏదైనా ఇప్పటి వరకు? అంటే వాళ్ళ వల్లే మేము ఉన్నామండి ఈరోజు. ఫాదర్ కంటిన్యూస్ గా ఫిలిం బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి ఫాదర్ ఎడిటర్ గా ఉన్నారు. ఫాదర్ ఒక 90 ఫిలిమ్స్ చేసుంటారు. వాళ్ళ దగ్గర ఉండబట్టే నేను ఎడిటర్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళని రామేంద్ర గారు అడిగి నన్ను లేదు పెట్టుకోండి మాట్లాడి మేమే ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పడం వల్ల ఇప్పుడు ఈ రోజు మేము ఉన్నామంటే కారణం వాళ్ళే. అంతే, సురేష్ ప్రొడక్షన్స్. అలాగే మీ అబ్బాయి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మళ్ళీ ఎడిటర్ గా కానీ? ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? ఇంజనీరింగ్ అయిపోయింది, సినిమాల వైపు ఉన్నాడని తెలుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ యార్క్ వెళ్ళాడండి, యూకేకి, సినిమాటోగ్రఫీ. ఓకే, అమేజింగ్. నేర్చుకొని వచ్చాడు. ఆయనకు కూడా సినిమాలు అంటే అది బ్లడ్ లోనే ఉందనుకుంటా. సినిమాలు ఏమంటారు? సడన్ గా లాక్డౌన్ టైంలో డిసిషన్ తీసుకున్నాం. ఆడు వెళ్తానన్నాడు, ఓకే అన్నాను. లాక్డౌన్ టైంలో ఎలా ఉండేది సార్ మీకు? అంటే సినిమాలు అప్పుడు తక్కువైపోయాయి, మరి ఫైనాన్షియల్లీ కానీ లేకపోతే ఏం చేసేవాళ్ళు? అప్పుడు ఎలా మేనేజ్ చేసుకున్నారు మీరు? అంటే సినిమా ఫీల్డ్లో మా ఫ్యామిలీలో నాకు మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. మా బిఏ సుబ్బారావు గారు, ఆయన 18 సినిమాలు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసినా సరే ఆయన లాస్ట్ డేస్ చాలా బ్యాడ్ డేస్ అయింది. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ సినిమా ఆయన ఇచ్చారు కాబట్టి ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత ఆయన పిలిచి మళ్ళీ చైర్మన్ పోస్ట్ ఇచ్చి ఎఫ్డీసీ చైర్మన్గా చేసి ఒక వెహికల్ ఇచ్చి ఒక కోటస్ ఇచ్చి చనిపోయేటప్పుడు కొంచెం డీసెంట్గా చనిపోయాడు ఆయన. అంటే పద్ధతిగా ఏదో జరిగినట్టు జరిగింది. ఆయన అంతా పోగొట్టుకున్నాడు. అందుకు మేము ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇదైతే నేను ఆడంబరంగా వెళ్ళకంట
మన Okay. లిమిట్స్ లో ఉందాం. అప్పుడు సినిమాలు తక్కువైపోయాయి కదా, కానీ ఆ తర్వాత బాగా పుంజుకున్నాయి సార్ మొత్తం అవును. సినిమాలు. ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా ఓటీటీ నడుస్తోంది. అటు చాలా మందికి వర్క్ పరంగా కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సరే, అలాగే ఇప్పుడు ఎడిటర్స్ ఎవరైతే వస్తున్నారో, మనం ఇందాక మీరు మాట్లాడారో, ఈజీ అయిపోతుందా వాళ్ళకి? అంటే వాళ్ళు నేర్చుకొని వస్తున్నారు, ఎంతవరకు అంత మీలాగా ఉన్న డెడికేషన్, అప్పట్లో చూసిన డెడికేషన్ ఇప్పుడు ఉన్న వాళ్ళు వస్తుందా ఎడిటింగ్ పరంగా? అంటే తేడా ఉంటదండి. ఇప్పుడు వాళ్ళని మనం అనడం అని కాదు. మేమంటే ఫిల్మ్ నేర్చుకొని వచ్చాం కాబట్టి మాకు కొంచెం మీరు బేసిక్స్ అందులో అన్నీ అసిస్టెంట్ గా కూడా వర్క్ ఆ! చేశారు. ఇప్పుడు చాలా మంది డైరెక్ట్ గా డైరెక్ట్‌గా వచ్చేసి వస్తాం. అలా వస్తున్నారు. అది ఆ! ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా సినిమాకి? అంటే అది మనం ప్లస్ అవుతుంది, మైనస్ అని మనం కమెంట్ చేసే స్టేజ్‌లో లేము గానీ, ప్రాపర్‌గా నేర్చుకొనైతే మేమొచ్చాం. కాబట్టి మాకు సజెషన్ పడితే సజెషన్ పడాలి. బయట నుంచి క్లోజ్‌గెళ్ళాలి. ఇలాంటివన్నీ కొంచెం బేసిక్స్ మాకు నేర్పించుంటారు. ఇప్పుడు ఒక రైట్. షాట్ ఏస్తున్నామంటే ఎందుకు ఏసామని చెప్పాలి. రాఘవేంద్ర గారి దగ్గర మేము అది నేర్చుకున్నాం. ఆయన పాయింట్ ఔట్ చేస్తాడు. ఈ షాట్ ఎందుకు ఏసావంటే, సార్ తీశారు కదా ఏసామని చెప్పకూడదు. ఓకే. ఆ షాట్‌కి ఒక కథ చెప్పాలి మేము. సార్ అమ్మాయి రియాక్షన్ పడాలి. అందుకేసాం సార్. ఈ వైడ్ ఆడు గట్టిగా అరుస్తున్నాడు కాబట్టి వైడ్ ఏసాం సార్ అని చెప్పగలగాలి. ఎవ్రీ షాట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. రైట్. ఆ! ఏదో తీశారు కదా అని ముక్కలు ముక్కలు కట్ చేసి ఏసేయడం అనేది కాదు. అవన్నీ నేర్చుకోవడం అండి. అంత మీకు పెద్ద పెద్ద వాళ్ళు ఎడిటర్ కి కష్టం ఉంటదా సార్? లైక్ ఒక సీన్ ని కట్ చేయడానికి ఆహ్, అంటే అంత అద్భుతంగా ఉన్నా కొన్నిసార్లు కట్ చేయాల్సి వస్తూ ఉంటది. మరి అప్పుడు మీరు ఏంటి ఫీల్ అవుతూ ఉంటారా? అరే, ఇంత మంచి సీన్ కానీ కట్ చేయాల్సి వస్తుంది అని, అలా ఏమన్నా జరుగుతుందా? సినిమాకి అక్కర్లేదంటే తీసేస్తామండి మేము. ఆ! చాలా సినిమాల్లో ఉన్నాయి అది. హ్మ్. ఇప్పుడు సినిమాకి అక్కర్లేదు ఇది అంటే మేము అడ్డుపడతాం. అది ఎంత బాగున్నా. బాగున్నా సరే అడ్డుపడతాం. సాంగ్స్ హ్మ్. గానీ, సీన్స్ ఇది అక్కడ గానీ, అక్కర్లేదు. ఫైట్స్ తీసేసినవి ఉన్నాయి, సాంగ్స్ తీసేసినవి ఉన్నాయి, దట్స్ సీన్లు వేర్ తీసేసినవి ఉన్నాయి. ఎడిటర్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అంటే ఎడిటర్ ఒక గైడ్ చేయాలండి అందరికి. అన్ని డిపార్ట్మెంట్‌లని గైడ్ చేసే అతను ఎడిటర్.